మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరి పేరు తీసుకుంటాం మనం? ఎవరి పేరు తీసుకుంటాం? అమ్మ పేరు తీసుకుంటాం. దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా. ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో, మాతృభాష కూడా అంతే గొప్పదనే విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో, భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన ఆచార వ్యవహారాలు ఆ మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడే చెప్పే పండుగలు, పబ్బాలు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన కట్టు బొట్టు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన జ్ఞానం, విజ్ఞానం కూడా మాతృభాషతో ముడిపడి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి మేధో సంపత్తిని, వారి అనుభవాన్ని, వారి స్వానుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది మన మాతృభాష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు జ్ఞానం ఇవ్వాలి, దేని జ్ఞానం మాతృభాషలోనే, ఏదైనా భాష ద్వారానే చెప్పారు. వాళ్ళు ఆనాడు చూశారు, సుశ్రుతుడు ఆనాడు సర్జరీ చేసేవాడు. ధన్వంతరి ఇండియన్ మెడిసిన్ సిస్టమ్కి ఆద్యుడిగా చెప్తారు. ఆయన ఏదైతే తన అనుభవం ఉందో, తను ఏం చెప్పాలనుకున్నారో, ఏ మూలికలు వాడితే ఏ వ్యాధి నయమవుతుందో వాటిని అన్నిటి కూడా భాష రూపంలోనే పెట్టడం జరిగింది. కాబట్టి భాషకి జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి భాషను విస్మరిస్తే మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్టే అవుతుంది. మన అస్తిత్వాన్ని కోల్పోవడం, మన సంస్కృతిని మనం మర్చిపోవడం, మన సాంప్రదాయాల్ని వదిలేయడం, మన పెద్దల్ని, గురువుల్ని పూజించడం, ఇవన్నీ కూడా భాషతో ముడిపడి ఉంటాయి. కాబట్టి భాష ఎక్కడైతే తగ్గుతుందో, భాషను మర్చిపోతామో, వీటిని అన్నిటికీ మనం దూరంగా పోయినట్టు అవుతుంది. తర్వాత మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం, మన ఉనికిని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాదు భాష. కానీ చాలామంది అంటుంటారు, గతంలో చూసాం మనం, జీవో గురించి ప్రస్తావించారు. జీవో తెచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన ఉండాలా అని చెప్పారు. ఇంగ్లీష్లోనే ఏదంటే ఇంగ్లీష్లో చదివితేనే బయట ఉద్యోగాలు వస్తాయి అన్నారు. అదే వాస్తవం అయితే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఇంత భాష మీ తెలుగు మీడియంలోనే, డిఎంహెచ్ఓ గారు మీరు ఏ మీడియం చదివారు? తెలుగులోనే చదివారు, తెలుగు మీడియం చదివారు. మీరందరూ కలెక్టర్ అయ్యారు కదా, మన జీవితంలో ఏం సాధించాలనుకుంటాం? ఓ డాక్టరో, లాయరో, సైంటిస్టో, ఇంకోటో కావాలంటాం. ఎక్కువ మంది యూపీఎస్సీ క్రాక్ చేసి మనము కలెక్టర్ కావాలా అంటారు. కలెక్టర్ పైన చాలా ఉన్నాయి, కలెక్టర్ కావాలా అనుకుంటారంటే ఒక జిల్లా అధికారి కాబట్టి. మరి కలెక్టర్ అయినా ఇదే. ఇప్పుడే మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం, మన ముఖ్యమంత్రి గారు తెలుగు మీడియంలో చదివారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు మీడియంలో చదివారు, మనం నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో చదివారు, తెలుగు మీడియంలో చదవాలి. ఆయన మాతృభాష గుజరాత్లో చదువుకున్నారు. మనకందరూ తెలుసు, మిస్సైల్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటాం అబ్దుల్ కలాం గురించి. అబ్దుల్ కలాం గారు ఆయన మాతృభాష తమిళంలో చదివారు. మన మాతృభాష ఏదైనా కూడా ఆ మాతృభాష మీద గౌరవం ఉండాలి. మాతృభాష ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు నిరూపించింది ఏంటయ్యా అంటే, మాతృభాషలో ఉంటే సృజనాత్మక పెరుగుతుందని. మనం ఇంట్లో మాట్లాడే భాష, వీధిలో ఆడుకునేటప్పుడు వాడే భాష, లేదా చదువుకునేటప్పుడు వాడే భాష, ఈ మూడు ఒకటైనప్పుడు పిల్లల మానసిక వికాసం పెరుగుతుంది, వాళ్ళలో క్రియేటివిటీ, సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.